ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన జీవితాలను సరిచేసుకోవటానికి సిద్ధపరచబడదాం. మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి మంగళవారం నేర్చుకుంటున్నటువంటి భాగాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో అహంకారులు అనేటువంటి ఒక బలహీనమైన లక్షణం దేవుని యొక్క మాటను బట్టి మనకు ఒక హెచ్చరికగా ఇవ్వబడింది. అహంకారం అనేటువంటి గుణము బైబిల్ చాలా విషయాల్లో ప్రస్ఫుటంగా వివరిస్తూ ఈ రకమైనటువంటి బలహీనత నుంచి మనం బలం కలిగి ఉండాలని, ఈ స్థితి ఈ స్థాయి మన అంతరంగంలో ఎలాంటి మోసాన్ని కలిగి ఉండి బయటకు ఆత్మీయతను ప్రదర్శిస్తుందో అనేది మనం కనిపెట్టలేనటువంటి అంశంగా కూడా మనకి చెప్తుంది. సో ప్రతి సందర్భంలో మనము ఎంత లోతుగా వెళ్తున్నప్పటికీ మనకు అర్థమయ్యేది ఏంటంటే నాలో మేలైనది, ఉత్తమమైనది, పరిపూర్ణమైనది ఏదీ లేదు అని మనకు అర్థమవుతుంది. అంటే మనకి లేదు అన్నంత మాత్రంలో దాని అర్థం నువ్వు పనికిరాని వాడివి, పనికి మాలిన వాడివి కాదు. ఆ లేని బలహీనతను అంటే ఆ పరిపూర్ణ స్థాయి మనకు లేదు, మనం కలిగి ఉండలేము అని అంటే అది తెచ్చుకోవటానికి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏదో ఉంది. దానికి మనం కార్యసాధకం చేయాలి, పని చేయాలి, దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేయాలని వాక్యం చెప్తుంది. ఆ ఎక్సర్సైజ్ చేసేటువంటి ఆ పద్ధతి కూడా బైబిల్ మనకి ఎగ్జాంపులరీగా పాత నిబంధన ఛాయ మన ముందు పెడుతుంది. ఇదిగో ఈ నిబంధనలో ఈ రకమైన మనుషులతో దేవాతి దేవుడు పనిచేసినప్పుడు ఈ రకమైనటువంటి అవుట్పుట్ వచ్చింది. దానిని ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని దేవాతి దేవుని యొక్క సంపూర్ణతలో నుంచి వచ్చినటువంటి కుమారుడైన క్రీస్తుని మన మధ్యలోకి పెట్టి దైవత్వం యొక్క సకల సంపూర్ణత యేసుక్రీస్తునందు ముద్రించి ఆయనను మనకు మాదిరిగా పెట్టి ఈయనతో మనము సంపూర్ణులుగా సాగాలని ఆయన కోరుకున్నాడు. సో ఆయన మాటను బట్టి ఉద్భవించినటువంటి తదుపరి ఆ నిబంధన లేక కొత్త నిబంధన అని చెప్పినటువంటి క్రీస్తు నిబంధన అనేక మంది ఆత్మ ద్వారా దాని చేత పట్టబడి, ఆత్మ ద్వారా నడిపించబడి, ఆత్మ ద్వారా గెలవడానికి మనకి ఈ లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి బైబిల్ అనేది కేవలం ఉదయం లేచి 4 అధ్యాయాలు చదివేసి లేకపోతే 4 మాటలు చెప్పడానికి బోధించుకునేటువంటి గ్రంథం కాదు. అభ్యాసాత్మకంగా క్రియాత్మకమైనటువంటి జీవితాన్ని నిర్దేశపూర్వకంగా క్రీస్తు యొక్క మాదిరిని పోల్చిన జీవితం పొంది ఉండడానికి కావాల్సినటువంటి మాదిరిని ఉపదేశించే గ్రంథం. దీన్ని తెలుసుకొని జ్ఞానం సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే, ఆ జ్ఞానాన్ని నా శరీరంలోనికి తెచ్చుకుని ఆ జ్ఞానం యొక్క రూపమైనటువంటి శరీరంగా యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాలు ఎలా అయితే క్రీస్తు యొక్క శరీరములో కృపా సత్య సంపూర్ణతలు వచ్చాయో మనం కూడా అలా రాగలగటం అనేది భక్తి యొక్క పరాకాష్ట. దానికి జీవితకాలం పోరాడాలి. ప్రతిదినము దానిలో మనం నేర్చుకునే స్థితిని ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ఈరోజు ఈ అహంకారం యొక్క మరొక కోణాన్ని మనం పరీక్షిద్దాం. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తే Proverbs 21:4 అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల యొక్క క్షేమమును పాపయుక్తములు. ఏమేంటి ఇక్కడ ఉన్నాయి చూసారా? మొట్టమొదటిది ఏం చెప్తాడు? అహంకార దృష్టి, గర్వ హృదయము, భక్తిహీనుల క్షేమము, పాపయుక్తాలు. ఈ మూడు కూడానంట దేవుని ఎదుట కన్నా పాపమైనటువంటి పాప స్వభావం కలిగినటువంటి లక్ష్యాలై ఉంటాయంట. ఏంటి ఒకసారి చూసుకోండి. మొదటిది ఏంటి? అహంకారం కలిగినటువంటి దృష్టి. రెండవది గర్వము కలిగిన హృదయం. 3 భక్తిహీనులు క్షేమము. భక్తి లేనివారు, భక్తిహీనులు, భక్తిని అసహ్యంగా చేసేవారు, భక్తిని వాళ్ళకి నచ్చిన పద్ధతిలో చేసేవారు, వారు చేస్తున్నది భక్తి అనే అనుగుణమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి భక్తిహీనత. వాళ్ళు క్షేమంగా ఉంటే ఏమవుద్ది? భక్తిహీనులు క్షేమంగా ఉంటే ఏమవుద్ది? వాళ్ళు ఎక్కడుంటే అక్కడ భక్తి మార్గాల్లో రకరకాల బోధులు చేసి మిగిలిన జనాలను చెడగొడతారు. ఈ సనాతన అని చెప్పేవాళ్ళు చాలామంది చేసే పని ఇవే. ఆ బోధ దాని అంతరంగంలో దాని యొక్క నాణ్యత ప్రమాణము ఏ కాలానికి సరిపడింది అని చూసుకోవడం మాని అది అన్ని కాలాలకు సంబంధించింది, మా పురాతన కాలం అన్నట్టు దాన్ని ముందుకు వస్తూ ఉంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆత్మీయత కూడా అంతే, క్రైస్తవ్యం కూడా అంతే. మన పురాతన కాలపు పద్ధతుల్లో భక్తిని దేవుడు కేంద్రంగా చూడగలిగాడు, ఆత్మ కేంద్రంగా కాదు. ఎందుకంటే ప్రజలు అంతటా అందరూ మారుమనసు పొందాలని కోరుకున్నాడు. ఆ మారుమనసు పొందిన తర్వాత ప్రతి ఒక్కరి మీదకి ఆయన కడవరి కాలంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని నింపుతానన్నాడు.
ఆ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం నింపబడిన వ్యక్తులు అభిషేకాన్ని రుచి చూశారు. యోవేలు ప్రవచనం నెరవేరింది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి. తదుపరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకున్నాడు? వారి యొక్క అంతర్యములో దేవుని ఆత్మచేత పరిపాలించబడాలి అని కోరుకున్నాడు. వాళ్ళు నడిపించబడాలి అని కోరుకున్నాడు. దేవుని యొక్క కాలము మొట్టమొదట ఆయనను వెతికే జనము, తదుపరి ఆయన మాట వినే జనము ప్రవక్తల కాలం, ఆ తదుపరి ఆయన పరిపాలనలో నడిచే జనము రాజుల కాలం, ఆ తదుపరి న్యాయాధిపతులు న్యాయముగా యుక్తముగా ప్రవర్తించు కాలం, ఆ తదుపరి కాలము మారిపోయి ఏమైంది? ప్రభువు దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభువు ద్వారా జరిగించేటువంటి ఆత్మకార్యాలు జరిగే కార్యాలు. అంటే కాలానుగుణంగా ఆయన కూడా మనతో పాటు మారని దేవుడు, మనల్ని మార్చుకుంటూ మన కాలానికి తగిన పరిస్థితులను మనుషుల యొక్క జ్ఞాన వృద్ధిని బట్టి నడిపించుకుంటూ వస్తున్నాడు. సో దేవుని యొక్క కాలం ఏంటి? ఈరోజు అంతటా అందరూ మారుమనసు పొందడమే కాకుండా ఆయన ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగలిగిన వాడు విని ఆత్మానుసారమైనటువంటి నడకలో నీతిని గూర్చియో పాపమును గూర్చియో ఒప్పించబడిన పరిశుద్ధతలోకి రావాలి. ఇది కడవరి కాలం. సో అంత్యకాలంలోకి వచ్చేటప్పటికి లోకంలో జ్ఞానం ఏం చెప్పుద్ది? పాపం హెచ్చరిల్లిపోద్ది, పాపం ప్రజ్వరిల్లిపోద్ది, లోకమంతటికి కలి పురుషుడిగా మారిపోతాడు, ఇది చెప్పుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? అంతటికి అంతం సమీపించింది. అంత్యకాలంలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే పరిశుద్ధమైన జీవితం జీవించాలని. ఎంత తేడా ఉంది అక్కడ? పాపం అవుద్దని చెప్తే పాపం ఎలా చేయాలని భక్తిహీనులు పోరాడుతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని కోరుకుంటున్నాడు. సో ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి అనేది సర్వసత్యమా, సనాతనమా? పాపం అవుతుంది కాబట్టి పాపంలోకి వెళ్ళిపోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, పర్వాలేదు, భక్తికి కావాల్సిన మార్గాలు బోల్డ్ గుళ్ళు ఉన్నాయి, దళ్ళాలు ఉన్నాయి అని చెప్పేస్తే మార్గమా? అది మనుషులకు అర్థం కావాలి. సో నేటి కాలానికి ఆయన మనతో చెప్తున్నది ఏంటి? మనము మారు మనసు పొందడం సరిపోదు, మనం భక్తి ప్రవచనాలు చెప్పుకుంటే సరిపోదు, భక్తికి తగినట్లు నీతి గురించి పాపం గురించి ఒప్పింప చేయబడి పరిశుద్ధమైన జీవితం కొరకైనటువంటి లక్ష్యం కలిగి భూమి మీదనే ప్రభు యొక్క రాజ్యాన్ని పొందుకునే స్థాయికి ఆత్మీయత వృద్ధి పొందాలి, ఇది కోరుకుంటున్నాడు. మరి కొంతమంది ఈ క్రైస్తవ విశ్వాసంలో చాలామందికి ఏమర్థమైంది? దేవుని మాటలు అర్థం చేసుకుని, దేవుని పాటలు పాడుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, శరీరానుసారము వాళ్ళు ఏం చేసినా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవడైనా తప్పు చేసి ఇడు పాపి, ఈ నరకంలోకి వెళ్ళిపోతారని చెప్పేస్తారు. వాళ్ళు దేవుని వాక్యమును యొక్క లైన్స్ని చూసి, అక్షర సంబంధమైన పద్ధతులను చూసి ఆత్మ యొక్క నడిపింపుని ఒప్పుకోలేనటువంటి వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ గురించి మనం ఏదైనా ఒక పదం వాడామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి సంబంధించిన విషయం గురించి, ఏడి దేవుడా ఎక్కడున్నాడు అన్నాం అనుకోండి, ఆ పదం వాళ్ళకి పాపం, వాళ్ళు వడ్డీలకి ఇవ్వడం న్యాయం. ఏంటి తేడా? నేను పాపిని, ఎందుకు? పరిశుద్ధాత్మ లేడన్నాను, నేను అన్నది పదమే, కానీ వాడు వడ్డీకి ఇవ్వడం తప్పు కాదు. ఎందుకు? లోకంలో యేసుప్రభు వారు చెప్పారు ఏమని? అలా అయితే మీరు కొంత డబ్బుని షావుకారుల దగ్గర ఉంచవలసి వచ్చింది, నేను వచ్చి కలెక్ట్ చేసుకుందాను అన్నాడు. అంటే న్యాయమే. సరే, అక్షరాలు ఎక్కడ నడుచుకున్నాయో. సో ఆ ఆత్మ యొక్క ప్రత్యక్షత వారికి ఇవ్వలేదు దేవుడు. సో నీవు కూడా దేవుని సంఘంలోకి చేర్చబడుతునేటప్పుడు నువ్వే ప్రత్యక్షత నడిపించబడుతున్నావో చూసుకో. విని వెళ్ళిపోయేదానివా? రాసుకుని వెళ్ళిపోయేవాడివా? పుస్తకాలు క్యాసెట్లు పెట్టుకుని రోజు ఇంటి ఉండేవాడివేనా? చేసేవాడివా, చేసేదానివా? అది నా శరీరంలోకి వెళ్ళి దాని యొక్క బలహీనతను బలముగా మలచపడాలి. అందుకే ఈ అహంకార దృష్టి, ఈ గర్వ మనస్సు, ఈ భక్తిహీనుల క్షేమము, ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలు. అహంకార దృష్టి బయట కనబడదు, కానీ నా వలన దేశం నాశనం అవుద్ది, ఆ ప్రదేశం నాశనం అవుద్ది, ఆ ప్రాంతం నాశనం అవుద్ది, ఆ ప్రజలు నాశనం అవుతారు. ఆ గర్వ హృదయం ఏమవుద్ది? నేను నాశనం అవను, నా చుట్టూ ఉన్న వాళ్ళని నాశనం చేస్తాను. భక్తిహీనుల క్షేమం కూడా అంతే. మూడు అంతే పాప కారణాలు. ఈ మూడు విషయాలలో ఒక వ్యక్తి నువ్వు చేసేది రైట్ అనుకుని చేసే పనులు, అది ఈ మూడు. నేను చేసేది కరెక్ట్, నువ్వు చేసేది తప్పు. అప్పుడు అవతలాడు ఏమవుతాడు? అమ్మో ఈడు రైట్ ఏమో అని అనుకుంటారు. అట్లా చాలామంది మన భక్తి కరెక్ట్ అనుకుని ఇతరుల భక్తిని విమర్శించే స్థాయికి ఎదిగిపోయి ఈ పాపములో చొచ్చుకుపోతాము అని చెప్తుంది బైబిల్. చాలామందికి ఉంటుంది. ఇప్పుడు నేను చాలా పర్ఫెక్ట్గా భక్తి చేశాను అనుకోండి, నేను వాక్యానుసారం ఉంటాను అనుకోండి, నేను పెద్ద పాపిని అయిపోతాను. వాక్యానుసారం ఉంటే ఎందుకు పాపి అవుతారు పాస్టర్ గారు? ఎందుకు అవుతాను? స్వనీతి నాకు వచ్చేస్తుంది. నేను పర్ఫెక్ట్, మీరందరూ తప్పు, వీళ్ళు తేడా, ఇది స్వనీతి. ఇది ఇంకా పెద్ద పాపం. మురికిగుడ్లో మీ స్వనీతి బైబిల్ ప్రకారం ఏంటట? మురికి గుడ్డలతో సమానం అంటున్నాడు. అందుకని నా భక్తి ఎంత అధికమవుతుందో,
ఎంత పరిశుద్ధతకు వస్తుందో, ఎంత ప్రవృత్తిని మార్చుకునే స్థాయికి వస్తుందో, నేను క్రీస్తు పలే దీనుడుగా మారిపోతాను. అక్కడ ఆత్మ ద్వారా నడిపించబడడం అవసరం, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడడం అవసరం. ఇక్కడ ఏమవుతుంది, నా పర్ఫెక్షను నేను మరొకళ్ళతో వెళ్ళనివ్వకుండా, మరొకరిని కలవనివ్వకుండా, మరొకళ్ళు చేర్చుకొనివ్వకుండా, మరొకళ్ళతో భారం పంచుకొనివ్వకుండా, మరొకళ్ళతో కలుసుకొనివ్వకుండా నేను సపరేట్ చేసేస్తుంది. ఎంత ప్రమాదమో చూసారా పరిశుద్ధాత్మని నడిపింపు లేకపోతే. అక్కడ నీతి గురించి ఒప్పించి నన్ను లోబరిచే పరిశుద్ధాత్ముడు నాకు అవసరమై ఉంటాడు. అందుకే ఈ అహంకార దృష్టి అంత భయంకరమైన పరిస్థితుల్లోకి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అది ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తుందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంకి రండి, 13వ వచనం. యెషయా 14:13. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా. ఈ మాట మనం విన్నాం ఇంతకు మునుపు. ఇదేంటి, హెచ్చించుకునేటువంటి స్వభావం మనలో ఏమైనా ఉన్నట్లయితే మనలో ఈ అహంకార దృష్టి, గర్వపు హృదయము, మన భక్తిహీనత క్షేమం కూడా నడిచిపోతూ ఉంటుంది. ఇది ప్రమాదం. మొదటిది ఏంటట, నేను ఎక్కిపోవుదును, హెచ్చించుకుంటాను, నేను బలపరచబడతాను, నేను సెటిల్ చేసుకుంటాను, నేను చెయ్యగలను, అన్ని విషయాల్లో నాకు మంచిగా ఉంది, నాకు నైపుణ్యం ఉంది, నేను గొప్పగా ఉన్నాను, నేను చెప్పించుకోను. ఈ రకమైనటువంటి మనస్సు ఎవరికైతే అంతరంగంలో కలిగి ఉంటుందో ఆ మనిషి లోపల ఈ రకమైనటువంటి బలహీనత అనేది మన ముందు ఆధారపడి ఉంటుంది, మన మీద కేంద్రంగా ఉంటుంది. ఈ ప్రమాదాన్ని సాధ్యమైనంతగా హెచ్చించబడేటువంటి స్వభావం, మనం గొప్పవాళ్ళగా తేజో నక్షత్రం అంత స్థాయికి ఎదగం. కానీ కొన్ని ప్రదేశాలలో మనకు తెలియకుండానే ఆ హెచ్చించబడేటువంటి మనస్సు కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉంటాం. ఈ 3 వచనాలు గుర్తుపెట్టుకోండి. మరి సామెతల గ్రంథంలో 24 మర్చిపోకండి. అది ఏంటి, అహంకార దృష్టి, గర్వ హృదయము, మారేటువంటిది భక్తిహీనుల క్షేమం. ఎలా మారుతుందో చెప్తాను. నా లోపల ఈ అహంకార దృష్టి వచ్చిన తర్వాత నేను చేసేటువంటి పని కానీ, నేను చేస్తున్నటువంటి పద్ధతి కానీ, నేను చేస్తున్నటువంటి ప్రదేశంలో నా యొక్క ఉనికి కానీ, నా యొక్క సహాయం కానీ, నా అనుభవం కానీ, నా బలము కానీ, ఏదో ఒకటి నేను ఎక్కడో చోట ఉపయోగపడతా ప్రజల మధ్యలో. ఎండ్ ఆఫ్ ద డే, ఆ రోజు ముగింపు అయ్యే లోపు, లేక నా గురించి ఆ ఎండింగ్ వచ్చే లోపు, ఈ వ్యక్తి ద్వారా ఈ పని జరిగింది అని చెప్పాలని కోరుకుంటానా, కోరుకోనా? న్యాయమా కాదా? మనం చేసినాక దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే థ్యాంక్స్ గివింగ్ అనాలి. ఎండ్ ఆఫ్ ద డే మనకి సామెత ఉంటుంది, సామెత కాదు, మనం అనుకునేటువంటి మాట, పాస్టర్లం కాబట్టి మేము చెప్పుకుంటాం, మీటింగ్కి ముగింపు కూరకు తాలింపు ఉండాలి అని. మీటింగ్ ముగింపు లేకపోతే రోజంతా మీటింగ్ అయిపోద్ది. మరి నేను ముగించేస్తున్నాను అంటాడు, ముగించడు. అది ఇంకొక మాట, ఈ ఒక్క మాట ఆఖరి మాట నేను చెప్పేస్తున్నాను అంటూ గంట తినేస్తారు. అంటే ముగింపు రానోళ్ళు. మనం మీటింగ్ అలాంటి ఒక ఎండ్కి వచ్చేటప్పటికే నేను థ్యాంక్స్ చెప్పాలి కదా పలానా వారిని బట్టి అని. అప్పుడు నా 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 ఉండాలా వద్దా? పెళ్ళంతా అయిపోయింది, నేను వచ్చేస్తున్నాను, మ్యారేజ్ చేసి వచ్చేసేటప్పుడు ఒక నిమిషం ఆగి, మీ పెళ్లి పెద్ద ఎవరా అన్నాను. ఆయన వచ్చి, నేనేనండి అయ్యగారు, సంబంధం చూసింది నేనేనండి అయ్యగారు. అమ్మయ్య, కడుపు నిండిపోయింది, వెళ్ళిపోన్నాను. ఇప్పుడు ఆ గుర్తింపు అతను పొందితే ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటుంది. మనం చెప్పేసాం అనుకోండి ముందే, సంబంధం కుదిర్చినటువంటి ఈ పాస్టర్ గారికి చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి వారో మాకు తెలియదు, వీళ్ళు ఎక్కడి వారో మేము ఇక్కడికి తీసుకొచ్చి అయ్యగారు మధ్యలో 2 ఆదివారాలు చర్చి మానేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 వారాల నుంచి ఆ ఇల్లు చూపులు ఒళ్ళు చూపులు అన్నీ చూపించి, మరి అసలు ఎంత ప్రయాసపడ్డారంటే అయ్యగారికి మేము ఎంతైనా రుణస్థులమే అనేసి. అంటే చర్చి మానేసినందుకు సిగ్గు లేదు, ఈ బ్రోకర్ పని చేస్తున్నందుకు భయం లేదు, దేవుని పని చేస్తున్నాను అనుకుంటున్నటువంటి ఒక మూర్ఖుడిని హెచ్చించకపోతే అహంకార దృష్టి తర్వాత వచ్చేదేంటి? అది వస్తుంది. ఇప్పుడు అయ్యగారు మీ చర్చిలో ఏమైనా సంబంధాలు ఉన్నాయేంటి అన్నాడు. ఏ అన్న, ఏమండి అవి ఏమైనా ఉంటే మన దగ్గర కొన్ని ఉన్నాయి చూసేద్దాం. నువ్వు పాస్టర్వేనా అసలు? నీ ఆలోచన ఏంటి? ఎందుకు చూస్తారు సంబంధాలు చెప్పండి? కమిషన్ 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 అదొక మిషన్. ఆ నెలకు రావాల్సిన ఆ మిషన్ అమౌంట్ రాకపోతే ఇంక నిద్రపోరు. పోనీ ఏమన్నా చూపించిన వాళ్ళ సంబంధాలు సెటిల్ అవుతాయా అంటే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుడు నీతో చెప్పాడంటే నువ్వు ఎలియాజర్ పరిచయం చెయ్యి, ఇబ్బంది లేదు.
అదే పనిగా పనిచేస్తూ దానికి అక్కడ ప్రతిదానికి ఆ కిందన నా పేరు మెన్షన్ చేయాలి అని నువ్వు కోరుకుంటున్నావు అంటే అది ప్రమాదకరమైనటువంటి హెచ్చించుకునేటువంటి స్వభావమే. ఆ ప్రదేశంలో నా వలన, నేను అనేటువంటిది ఎక్కడ జరిగిస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనకు అంతరంగంలో మనకు తెలియనటువంటి ఈ డిజైర్ టు బీ ఎ గాడ్లీ పొజిషన్, హయ్యర్ పొజిషన్ అనేటువంటి ప్రమాదంలోకి మనం చిక్కుకుపోతాం. జాగ్రత్త. దీనికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా హెచ్చింపును కోరుకుంటున్నానా అన్న ప్రశ్న నీ మనసులో రావాలి. ఎనీ సిచ్యువేషన్, ఎక్కడైనా హెచ్చింపబడాలి అనేటువంటి పరిస్థితిని నేను కోరుకుంటున్నానా, ఈ ప్రశ్న మీ మనసులో ఎప్పుడు కూడా ఉండడండి. ఇది మొదటి ప్రశ్న. రెండో విషయంకి వస్తున్నాను. లూకాసు వార్త 18:11 గతంలో కూడా విన్నాం, మరొకసారి చెప్తున్నాను. లూకాసు వార్త 18:11 క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ప్రతి ఉదాహరణ కూడా, ప్రతి ఉపమానము కూడా మానవ జీవితాన్ని ఒక బ్రతుకు దినాలలో పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత, పెరిగిన తర్వాత, జీవించిన తర్వాత, మరణించు పర్యంతము, మరణము తరువాత జరిగించేటువంటి జీవితానికి కావలసినటువంటి సద్విషయాలు. బ్రతికి ఉండగానే ఈ 4 సువార్తల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతుల యొక్క అల్టిమేట్ రెయిన్బోని చూడాలి. వెలుతురు వచ్చేస్తే కాదు, వెలుతురులో ఆ వైట్ కలర్లో 7 కలర్లు కలిస్తే, విబ్జియార్ అనేటువంటి 7 రంగులు కలిస్తే మనకు ఇప్పుడు కనపడుతున్నటువంటి ఆ వర్షాకాలం సాయంత్రంలో వచ్చేటువంటి ఆ నీటి ప్రతిబింబమైన ఆ రెయిన్బో కనపడద్ది, ఇంద్రధనుస్సు కనపడద్ది. అట్లాగే వైట్ బైబిల్ చదివేస్తే కాదు, దాని వెనక ఉండేటువంటి ఆ 7 రంగుల యొక్క ప్రత్యక్షత, ఆ వంగిన శిరస్సు, ఆ ధనస్సు కనపడగలగాలి. చూడగలిగితే వాక్యంలో నుంచి ఈ లైఫ్ టైం కావాల్సినటువంటి ఆ 7 స్టేజెస్ లైఫ్లో తెలిసిపోతాయి బయటికి. ఇక్కడ 18వ అధ్యాయంలో ఈయన ఒక 11వ వచనం దగ్గరికి వద్దాం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎప్పుడైనా నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా? am I ప్రమోటింగ్ మై సెల్ఫ్? నేను వాళ్ళ కాదు, నేను వీళ్ళ లేను, వాళ్ళ ఉండను, మనం వాళ్ళ కాదు, మనం వాళ్ళతో కాదు, మనం వేరే, నేను పలానా, నా ప్రత్యేకత ఇది, నేను ఇలాగా, వాళ్ళతో మనకు అవ్వదు, నాకు సరిపోదు, నా ప్రమోషన్ నేను ఇంత, నేను అలా, నేను ఇంకోటి కదా, నా వేరే కదా. ఇది ఎప్పుడైనా నీ మనసులోకి వస్తే నీలో భక్తిహీనుల మనస్సు స్టార్ట్ అయ్యిందని అర్థం. వారికన్నా ఇప్పుడు ఎవరికన్నా మనం ఎక్కువ, ఎవరితో పోలుస్తావు? ఈ సుంకరిని చూస్తూ ఆ పరిచయుడు అంటున్నట్లు నువ్వెవరినో పోల్చుకుంటున్నట్లున్నావేమో. చాలా చోట్ల మనకి ఈ కంపారిజనే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇంకా నయం పీస్ఫుల్గా ఉంటాం, ఆ కంపారిజన్ లేకపోతే చచ్చిపోతాం. అందరిలా మనం కలిపేసుకుంటే మనం ఒక పదం వాడతాం, అలగా జనం అని. అలగా జనం లాగా అంటే ఏంటి అర్థం? ఎంత పెద్ద అర్థం తెలుసా పదం? ఎప్పుడు వాడకండి. అలగా జనం లాగా అంటే ఏంటి? ఏదో అయితే వాళ్ళకన్నా నేను బెటర్ కదా, వాళ్ళకన్నా నేను మేలు కదా, వాళ్ళకన్నా పరిస్థితులు ఇదే కదా. అంటే ఎన్ని మనుషులు ఈ ప్రపంచంలో రకరకాల పనులలో, ప్రయాసలో ఉంటుండగా దేవుడు వారందరి వలన మనం పోషించబడటం ఏర్పాటు చేసుకున్నాడు. మీరు పెట్టుకునేటువంటి ఆ అలగా అనేటువంటి జనంలో ఎవరైనప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ మనిషి తన కంట్రిబ్యూషన్ కనుక ఇవ్వకపోతే, చెయ్యకపోతే నెక్స్ట్ ప్రపంచం సైకిల్ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఊహించండి. అసలు నిన్న విలేజ్లో వాళ్ళు టీవీలో చెప్తుంటే నేను విని ఆశ్చర్యపోయాను. ఆ వీధిలో డప్పు కొట్టడం లేదని చెప్పి, మనుషులు మరణించినప్పుడు డప్పు కొట్టడం లేదని చెప్పి వాళ్ళు ఊరిలో నుంచి వాళ్ళని వెలివేశారంట. ఆ పిల్లలు సెకండ్ జనరేషన్ నుంచి వచ్చేసినటువంటి ఈ పిల్లలు మరి రిజర్వేషన్ కారణంగాను ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళు మాస్టర్స్ డిగ్రీస్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ కమ్యూనిటీ పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఆ ఊరు కట్టుబాటు ప్రకారం మా ఇంట్లో శవాలు వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు, కార్యక్రమాలు జరుగుతునేటప్పుడు మీరు పితరులు చనిపోయారు, మీరు ఉద్యోగాలు చేసుకుంటే ఎలాగవుతుంది, మీరు వచ్చి మా దగ్గర డప్పులు కొట్టి అప్పుడు వెళ్ళండి అంటున్నారంట. మాకు సెలవులు ఇవ్వరండి, మేము ఉద్యోగం ప్రభుత్వానికి చేస్తున్నాం, మీకెందుకు ఊడిగం చేస్తాం, మేము బానిసలం కాదు కదా, మమ్మల్ని ఈ పనులు చేసుకునేవండి అని వీళ్ళు ఎంత మర్యాదగా అడుగుతుంటే, వీళ్ళకి ఏ రకంగా రేషన్ ఇవ్వటానికి కానీ, కొనుక్కోవటానికి కానీ, ఆ షాపుల్లో కానీ మీరు ఎలా చేయకండి అని చెప్పి ఊరు కట్టుబాటు చేసి తీర్మానం చేశారట. వాళ్ళు ఓపిక పట్టి చెప్పి 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 కష్టానికి వచ్చి అప్పటికి సెలవులు పెట్టుకుని వచ్చి
ఆ ఊర్లో 4-5 కుర్రాళ్ళు డ్యూటీలు వేసుకుని ఊర్లో ఏ చావు కార్యక్రమం అయినా పట్టణం నుంచి, హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి కొట్టి ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నాళ్ళైనా వాళ్లకు జీతాలు కదండి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి తాకీదులు వస్తాయి కదా, ఇక లాభం లేదని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసారు. కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టారు, మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఇది పరిస్థితి అని చెప్పి. మొత్తం బెటాలియన్ అంతా దిగిపోయింది. ఏంటి సంగతి అని అంటే ఊరు కట్టుబాటు. ఎవరికా కట్టుబాటు, నువ్వు పెట్టుకో, లేకపోతే డీజేని పెట్టుకో, ఆర్కెస్ట్రాని పెట్టుకుని వాయించుకో వస్తే ఆడే రావాలని వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎందుకు అని. ఇప్పుడు వృత్తిపరంగా ఒక గ్రామమే తీసుకుంటే ఒక పని చేయకపోతే మాకు అవ్వదు అని అనుకున్నప్పుడు ఆ మనుషుల వలన వారికి ఇంపార్టెన్స్ ఉందా లేదా? అట్లాగే ప్రతి మనిషి, రైతు నేను పని చేయనంటే నువ్వు అన్నం తింటావా? అమ్మేవాడు నేను అమ్మనంటే నువ్వు బతకగలవా? కోమటివాడు తన సరుకుకు పెట్టుబడి పెట్టి నీకు కావాల్సినవి ఇంటికి చేర్చకపోతే తెల్లారు లెగిస్తే కొట్టుకెళ్ళి నాకు పప్పు కావాలి, ఉప్పు కావాలి, గుడ్డు కావాలి, నూనె కావాలని తేగలవా? బతకగలవా? అసలు నీ లైఫ్ లైన్ జరుగుద్దా? ఒక కుట్టేవాడు కుట్టకపోతే, దర్జీ కుట్టకపోతే బతకవద్దా? సో నీకు ఇక్కడ ఎవరు జనము తేడా ఎవరు? ప్రజలను ప్రజలుగా చూడడానికి వర్ణ సంకరం వచ్చిన తర్వాత ఈ వర్ణ విభేదాలను తీసుకుని వచ్చి, మనుషుల వృత్తి విభేదాలను తీసుకొచ్చి, కులాన్ని తీసుకొచ్చి, మనువు రాసిన శాస్త్రాన్ని తీసుకొచ్చి మనుషుల్లోనికి వర్గ విభేదాలను తీసుకురావటం అది మనకు ప్రాముఖ్యమైన జీవితమా? దానిని బట్టి మనుషుల్ని మనం వివేచించి దూరం చేసుకోవాల్సిన పనేంటి? వాడు ఆర్థిక స్థాయిని చూస్తున్నారు మరి కొంతమంది కుల వ్యవస్థ దాటిపోతే ఉన్నవాడిని ఒకలాగా, లేనివాడిని ఒకలాగా. రెండోడు ఉద్యోగాన్ని చూస్తున్నాడు, వాడు పెద్ద ఆయన, పెద్ద ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అయితే ఉద్యోగానికి పెద్ద, నీకు పెద్ద, నీ ఇంటికి పెద్ద, ఎవరికి పెద్ద? ఉద్యోగానికి మాత్రమే. వ్యవహారానికి ఆయన పెద్ద ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికా, ఆ ప్రాంతానికా చూసుకోవాలి. సో విశ్వాసి జీవితంలో ఏ వ్యక్తిని నువ్వు తక్కువగా చేయొద్దు, ఏ వ్యక్తిని ఎక్కువగా చూడొద్దు. అలాగని వ్యక్తులందరినీ సమానంగా చూడలేని తత్వాన్ని బైబిల్ చెప్పలా. సో చేసే పద్ధతిలోనే మనము ప్రతి వ్యక్తికి ఇచ్చేటువంటి ఆ మర్యాద, ఆ గౌరవము, మోరల్స్గా సెల్ఫ్ రైచియస్నెస్ని పెంచుకోకుండా ఉంటున్నామా లేదో చూసుకోండి. సామాన్యంగా చూస్తున్నామా లేదా, అందరితో ఒకేలాగా ఉంటున్నామా లేదా, ప్రేమగా ఉండగలుగుతున్నామా లేదా, ఆప్యాయతను కనపరుచుకుంటున్నామా లేదా, అవతల వ్యక్తులతో మనకు ఉండేటప్పుడు ఆ సంఘీభావాన్ని, అవతల మనిషి కష్టాన్ని నా కష్టంగా అయ్యో అని నేను అనగలుగుతున్నానా లేదా, ఎప్పుడు ఇదే ఆలోచించాలి. సో అక్కడ నేను ఆ పరిస్థితుల్లో నా హృదయంలో నేను హెచ్చించుకునే స్థాయి నాకు వస్తుంది అని అంటే అది చాలా ప్రమాదకరమైన అంచు. ఒక ఉదాహరణ చెప్తాను, అంటే భవిష్యత్తులో నేను ఆ విషయాన్ని బోధించబోతున్నాను, దాని గురించి కూడా చెప్తాను. ఒక ఆలోచన చూడండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి క్రమం ఏంటి? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు అంటే ఎవరు? ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మన కుటుంబం, మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నదమ్ముడు, సొంత కలిసి ఉండాలి అని. మరి ఆ ఒక్కళ్ళకి సహోదరులా? మిగిలిన కదా? మిగిలిన పొరుగులు అయిపోతారా, శత్రువు అయిపోతారా? సో ఇక్కడ సహోదరత్వం గురించి బైబిల్ చెప్పే పద్ధతి ఏంటంటే ఏకభావము, ఏక శరీరము, అవయవాలన్నీ కలపబడిన అది సంఘంకి ఏర్పరచబడింది. ఇప్పుడు ఇక్కడ సంఘంలోకి వచ్చినప్పుడు అన్ని రకాలు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల వృత్తులు ఉంటాయి, అన్ని రకాల పనులు ఉంటాయి, అన్ని రకాల స్థాయిలు ఉంటాయి. ఇక్కడ నేను ఒకళ్ళని ఎక్కువగా చూస్తే ఇంకొకళ్ళు తక్కువగా చూస్తే బైబిల్ నా మీద అపరాధభావం చేస్తుంది. మీ మందిరంలోకి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఉంగరాలు పట్టుకుని బంగారు నగలు, ఆభరణాలు పెట్టుకుని వస్తే, పట్టు వస్త్రాలను పెట్టుకుని వస్తే మనుషులు మీరు ఎలా చూస్తారు? మరి అంతకన్నా తక్కువ స్థాయి వస్తే వాళ్ళని ఎలా చూస్తారు? మన అంచనా ఏంటి? దేన్ని బట్టి వాళ్ళకి మీరు ముందు వరుసిస్తున్నారు? ముందును కూర్చోబెట్టడానికి ఎందుకు పిలుస్తున్నారు? అధికారులు వస్తే ఎందుకు మీరు దాసోహం అయిపోయినట్టు వంగి దండాలు పెడతారు? బైబిల్ ఖండిస్తుంది ఆ విషయం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక శరీరాన్ని ఒకేలాగా చూడండి, అందరినీ సమభావంతోనే చూడండి, ఎక్కడా పోల్చుకోవద్దు, ఎవరితోనూ పోల్చుకోవద్దు, ఎవరితోనూ తక్కువగాను ఎక్కువగాను ఫీల్ అవ్వద్దు. వాళ్ళకి స్థాయి నా స్థాయి, మేము ఒకటి, ఆ కార్లు, బళ్ళు, సైకిల్, రిక్షా, ఆటో, ఈ రిలేషన్ పట్టక్కర్లే. వ్యక్తిత్వాన్ని కట్టుకునేటప్పుడు వ్యక్తులతో ఉండేటువంటి ఆ భావాన్ని చూడండి. ఆ చీప్గా చులకనగా భావం తీసుకోవటం అనేది బైబిల్ ప్రకారమైనటువంటి ఈ రకమైన ఈ మోరల్ సెల్ఫ్ రైచియస్నెస్, అంటే నన్ను నేను ప్రమోట్ చేసుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందేమో దాని విషయంలో చాలా జాగ్రత్త. మూడో విషయం చెప్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనంలో, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనం. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరుకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను
కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఎప్పుడైతే తను నాది, నా ప్రభావము అని అనుకున్నానో, నేను నాకు సంబంధించిన దాని విషయంలో ఎక్కడైనా జస్టిఫికేషన్ నేను పెంచుకుంటున్నట్లయితే అహంకార దృష్టి వస్తుంది. నాలో దుష్ట హృదయం, గర్వ హృదయం కూడా నాలో ప్రవేశిస్తుంది. జాగ్రత్త. ఇది నేను చెడిపోయే భక్తిహీనుల యొక్క హృదయం నా మీదకి రావడానికి కారణమవుతుంది. ఏంటిది? నన్ను నేను జస్టిఫై చేసుకునేటువంటి పద్ధతి. ఇది నేను చేసింది న్యాయమే కదా, నేను చెప్పింది కరెక్టే కదా, నేను అన్నది సరైనదే కదా, నేను ఈ విషయంలో ఇలాగా మంచి అభిప్రాయం కలిగి ఉన్నాను కదా, మేము చేస్తున్నది కరెక్ట్ కదా. ఈ జస్టిఫికేషన్స్ ఉన్నాయి చూసారా మనలో చాలామంది. ఇది ఎందుకు ఇలా చేశారండి, ఇది ఎందుకు చేశారంటే నీకంటూ ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. అయ్యో బాగాలేదా అని కొంతమంది బాధపడినప్పటికీ కూడా బాధపడక మునిపే కొన్ని జస్టిఫికేషన్స్ పెంచుకుంటూ ఉంటాం. ఇది నేను ప్రభావ ఘనత కొరకు ఇది ఇలా ఉండాలనుకున్నాను, అలా ఉండాలను. ఈ జస్టిఫికేషన్ ఆఫ్ మైండ్ని మన లోపల తెలియకుండానే మనం కొంచెం ఆ గర్వము కలిగినటువంటి హృదయాన్ని బయటకు ప్రదర్శించేటప్పుడు వచ్చేటువంటి ఓ పరిస్థితి. మీరు ఏదైనా ఒక వస్తువు ఇంట్లో పెట్టుకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు, తయారు చేసుకునేటప్పుడు, మీరు వేసుకునేటప్పుడు, ఒంటి మీద కానీ చేసుకునేటప్పుడు మీరు ఆ టెక్స్చర్ కొత్తగా ఉండాలని చూస్తారా, అందరిలాంటిదే కావాలనుకుంటారా? క్రొత్తగా, కొంచెం న్యూ ట్రెండ్ అండ్ న్యూ ఫ్యాషన్గా ఉండాలనుకుంటారు కదా. మనం ఏదైనా ఇంట్లో ప్రతి పాతలాగా ఉండాలనుకుంటారా? మాట్లాడట్లేదు. కొంచెం అంతా కొత్తగా, టాపప్ అంతా కొత్తగా ఉండాలి. దాని మీద పాత మోడల్లా ఉంది అని ఎవరన్నా అంటే మీకు ఏమవుద్ది? మనసు ఫీల్ అయిపోద్ది. ఆ టైంలో మీరు నిజంగా ఏంటండి మోడల్, అయ్యో బాబు ఈ కలర్స్ అసలు ఇంగ్లీష్ కలర్స్ కొత్తగా ఉన్నాయండి అని అనగానే మీకు లోపల ఏమవుతుంది? ఇప్పుడు నెబుకద్నెజర్ స్వభావం అది, ఆ మైండ్ వస్తుంది. అమ్మయ్యా ఇందాక సమర్థాన్ని కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆయన అడిగాను, అరే కళ్ళద్దాలు నీకే నచ్చినాయా అన్నట్టు. నాకే. కలర్ నీకే నచ్చింది? నువ్వే సెలెక్ట్ చేసుకున్నాను? నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అనుకున్నాను. అంటే ఒక విషయం మనం తీసుకునేటప్పుడు మన లోపల మనకు ఆ ఆకర్షణీయమైన అనేటువంటి పద్ధతి ఉండేటప్పుడు ఏంటంటే అది మనకు తెలియకుండానే మనం దాన్ని ఏం చేస్తుంటాం, మన జస్టిఫికేషన్స్ మనకుంటాయి, మన కారణాలు దానికి ఉంటాయి. మీరు ఏదైనా కొన్ని తీసుకునేటప్పుడు కొన్ని కారణాలు మీరు ఏం చెప్తారు చెప్పండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2 వీలర్ కొందాం అనుకుంటున్నాం, స్కూటీ కొందాం అనుకుంటున్నాం. అందరూ ఒకేలాంటి బళ్ళు కొంటున్నారు. ఇప్పుడు మనం సడన్గా మనం ఏమనుకుంటాం, అందరిలాంటిదే కొందాం అనుకుంటామో, మనం ఏమైనా కొంచెం మార్చాలా? ఎందుకు? అదే నీ జస్టిఫికేషన్. ఎందుకు అనేటప్పుడు నువ్వు చెప్పే రీజన్ చూసావా, అది జస్టిఫికేషన్. అలాంటి జస్టిఫికేషన్ పరిస్థితులు మనల్ని ఎంత క్యాష్ చేసుకుంటాయంటే ఈ బిజినెస్, ఈ కామర్స్ అంతా ఆ జస్టిఫికేషన్ మీదే బతుకుతాయి. ఆ ఒక్క జస్టిఫికేషన్ మీదే నిన్ను ట్రాప్ చేయటం వాడికి బిజినెస్ సక్సెస్ అయ్యింది. లేకపోతే నువ్వు షాప్కి వెళ్తే నీకు అక్కడున్న 10 దాంతో ఏదో ఒకటి చస్తావు, ఖచ్చితంగా కొంటావు. ఇప్పుడు దీనిలో ఏం చేస్తాం, 10 సైట్లు వెతుకుతాం, 100ల కొలది బ్రాండ్లు వెతుకుతాం. ఎందుకు? జస్టిఫికేషన్. నాకు కావాల్సిన దానికన్నా నేను ప్రమోట్ చేసుకునేటప్పుడు నాకు కావాల్సిన విషయాలు నేను గొప్పగా ఉండాలని కోరుకునేటువంటి నా వివరణ, నాకంటూ ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి దాచుకునేటువంటిది ఏదైతే నేను పెట్టుకుంటానో అది నాకు తెలియకుండానే నన్ను గర్వహృదయంతోనూ అహంకార దృష్టితోనూ తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 4వ విషయంకి వస్తున్నాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్ 10:35. మార్కు 10:35లో జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు దయచేయగోర్చున్నామని చెప్పగా ఆయన, నేను మీకేం చేయగోర్చున్నాను అని వారిని అడిగాడు. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుతున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు, మా చేతనగును అనిరి. ఎంత సింపుల్గా చెప్పారండి వీళ్ళు, అసలు మామూలుగానే. ఒకసారి ఎవరో నన్ను అడిగాడు, బ్రదరు మీలాగా నేను కూడా రావాలంటే ఏం చేయాలి అన్నాడు. వచ్చా అన్నాను. ఏం లేదు, వచ్చేయటమే. తీరా వచ్చాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత, బ్రదరా నేను అన్నా, నీకు నిజంగా నా అలాగేదో చేద్దామని ఉంది కదా ఉందండి, ఇప్పుడు నేను కూర్చుంటాను, నువ్వు వెళ్ళి చెప్పాను.
నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాను అంటే అన్నాడు. ఇదిగో నేను తెచ్చుకున్న నోట్స్ ఇదిగో తీసుకో, వెళ్ళిపో చెప్పేయాను అంటే వెళ్ళిపోయాడు, పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ చూసి అన్న దీని సంగతి ఏంటని అడుగుతున్నాడు అక్కడ నుంచి. నువ్వేంటి ఏదో ఐన్స్టీన్ డ్రైవర్ స్టోరీ లాగా ఉంది, అలా కాదు, నువ్వు చెప్తే చెప్పే, నీకు అర్థమైంది చెప్పే, ఆ మిగిలింది అక్కడ ఉన్నాడు ఆయన వచ్చి మాట్లాడతాడని చెప్పి నేను వస్తాను. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నన్ను అడిగాడు ఆయన, చేయలేకపోయాను ఎందుకు బాబు అని. అలా నేను చెప్పగలను ఆ విషయం, నేను ఎందుకు చెప్పలేకపోయాను అని. ఎందుకు అనంటే ఇప్పుడు నేను అలా అవ్వడానికి, నేను అక్కడ నిలబడడానికి ఆ సామర్థ్యం ఇచ్చిన దేవుడికి, నన్ను నలగొట్టిన పద్ధతి, నన్ను నడిపించిన విధానం, నాతో దేవునికి ఉన్నటువంటి ఆ దృష్టి పట్ల ఆ లైన్ ఏదైతే ఉందో అది నన్ను నువ్వు చూసి ఎంకరేజ్ అవ్వచ్చు కానీ కాపీ కొట్టలేవు. ప్రోత్సహించబడచ్చు కానీ దాన్ని అనుకరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దెబ్బతినేస్తావు. కాబట్టి నేను ఏడ్చిన ఏడుపు, నా బ్రతుకులో నేను పడిన కష్టం, నా జీవితం అంతా దేవుని కొరకు ఏర్పాటు చేసిన ఆ పరిస్థితికి తగిన ఆ గానుగులో నడిచే యేసుని చూచి నాకు చేతనవును అని అంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ అమ్మకూచిలై ఉన్నారు. ఇక్కడ మార్క్స్ సువార్తలోని వాళ్ళ కుమారులు అని అంటాడు కానీ ఆ పైకి వచ్చి మనం మిగిలిన సువార్తలో చదివినప్పుడు వారి తల్లి అని, జబదే కుమారుల తల్లి అని చెప్తాడు. ఇక్కడ ఆలోచించండి, యేసు ప్రభు అప్పటికే తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, అన్నదమ్ములను తమ్ముళ్ళందరినీ విడిచిపెట్టేసి ఆయన తన తండ్రి యొక్క పని మీదకి వచ్చేసాడు. ఇక్కడ వీళ్ళు ఇంకా ఆ కుటుంబాన్ని విడిచిపెట్టనే స్థితిలో లేరు, వాళ్ళు తల్లి చేత కూడా రికమెండ్ చేయించుకునే స్థాయికి వచ్చున్నారు. అలాంటి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మేము మీలాంటి తాగేస్తామని అంటే ఆయనకు నవ్వురాదా? సో అలాంటి పరిస్థితుల్లో మనకు మనంగా చేసుకునేటువంటి పరిస్థితులలో ఎలాంటి స్థితిని, స్థాయిని కలిగి ఉంటామో కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఇది ఇంకొంచెం దాని గురించి వివరణ చెప్తాను. కొంచెం కిందకు వద్దాం, 45 వరకు చదివేద్దాం. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసము మీరు పొందెదరు, గాని నా కుడివైపునైనను ఎడమవైపునైనను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఇక్కడ ఎవరెవరికి చెప్తున్నాడు? ఇక్కడ జబదే కుమార్ ఇద్దరికి చెప్తున్నాడా, అందరిని పిలిచాడా? ఎవరిని పిలిచాడని ఉంది? అందరినీ పిలిచాడా? అంటే యేసు ప్రభువుకి అందరి హృదయాలు తెలుసా తెలీదా? అంతరంగం తెలిసినవాడు కదా, ఎందుకు అందరికీ పిలిచే విషయం చెప్తున్నాడు? మీలో అని ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తిడతన్నోళ్ళు ఉన్నారు చూసారా, యేసు ప్రభు టార్గెట్ వాళ్ళే. అసలు ఇక్కడ ఈ వచ్చి అడిగినోళ్ళు కాదు. నాకు తర్వాత అర్థమైంది ఈ స్టోరీ జాగ్రత్తగా 4 అధ్యాయాలు కూడా చదువుకుని అసలు ఈ జబదే కుమారులు ఎవరు, ఏంటి, ఎలా తిరుగుతారు, వీళ్ళు ఏమేం చేశారా బాబు, అసలు బైబిల్లో ఎందుకు వీళ్ళ గురించి ఈ విషయం చాలా మెన్షన్ చేయబడింది అన్నీ వెతికి వాళ్ళ డేటా అంతా బ్యాక్ తోగితే అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరిని తోసి మిగిలిన 10 మంది శిష్యులు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళందరికీ యేసుప్రభు ఏం చెప్తే దాన్ని బట్టి ఫాలో అయిపోదాం అనేసి. ఇప్పుడు వాళ్ళ పక్కన యేసుప్రభు కనుక ఓకే లెఫ్ట్ నీకా, సరే రైట్ నీకా, ఓకే అన్నాడు అనుకో, పేతురు ఫస్ట్ వచ్చేస్తాడు. పెద్దోడిని ఫస్ట్ పిలుపు నాది, చెప్పావు, ప్రామిస్ ఇచ్చావు, నువ్వు నాకేమన్నావు, మనుషులు పట్టు జాలరా అన్నావు, ఏది ఈడెవడో చిన్న వచ్చాడు లాస్టోడిని, అసలు జబదే కుమారుడు ఆడెవడు పిలిచాడు అనుకుంటున్నావు వేసాయా అని వచ్చేస్తాడు. ఈలోపు యోహాను వచ్చేస్తాడు, రొమ్మున అనుకున్నాడు, అదేంటి ప్రభు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తూ వాళ్ళిద్దరికి ఇచ్చేస్తావేంటి అని వచ్చేస్తా. అందరి హృదయాలు తెలుసు. ఈలో మనలో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళు తగ్గిద్దామని చూస్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోండి, తగ్గించుకోవడం వేరు, తగ్గించబడడం వేరు. నీకు నువ్వు తగ్గించుకోవటం దేవుడు కోరుకుంటాడు, నీకు నువ్వుగా తగ్గించబడే స్థితి అహంకారం అంటాడు. నీకు నువ్వుగా చేసుకునే అణుచుకునే స్థాయి దేవుడు కోరుకోడు, తగ్గించుకునే స్థితిని కోరుకుంటాడు.
తగ్గి ఉండాలి అనేటువంటి నైజాన్ని కోరుకుంటాడు. అంతేగాని తగ్గించబడేంటి నటనను దేవుడు కోరుకోడు. చాలా సందర్భాల్లో ఈ రకమైనటువంటి బలహీనత మన అంతరంగంలో ఎలా ఉంటుందంటే, తక్కువ చేసుకునేటువంటి పద్ధతిలో మనకు మనము వదులుకునే స్థితి కన్నా, మనకు మనం కోల్పోయే స్థితి కన్నా, మనకి ఇచ్చిన స్థితిలో నమ్మకంగా ఉండగలగటం ఎంతమందికి ఇష్టం? నీకు ఇవ్వను పొజిషను, యాక్సెప్ట్ చేస్తావా? నీకు అది ఇవ్వను, యాక్సెప్ట్ చేస్తావా? ఎంతకాలం? ఆ ప్రశ్న అడగండి మీ లోపల, ఎంతకాలం ఉండగలను నేనని. ఆ పొజిషన్ ఇవ్వకపోతే నేను ఎంతకాలం ఉంటాను? సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత నీకు నువ్వైనా నిందించుకోవాలి, లేక ఆ పొజిషన్ ఇవ్వలేనోడైనా నిందించాలి, లేకపోతే తెచ్చుకోవడానికి నీకు అర్హత లేదా అన్నట్టయినా ఉండాలి, లేక నీ అర్హత హక్కు ఉంటే దాన్ని పోరాడడానికైనా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు ప్రముఖుడుగా ఉండగోరితే, నీలో గొప్పవాడుగా ఉండగోరితే, వాళ్ళిద్దరూ చేయవలసినటువంటి పని ఎలా ఉండాలో అనేటువంటి విషయంలో మిమ్మల్ని చేయటం కొరకు వస్తూ, యేసు ప్రభువుగా నేను చేసిన ఈ పని మీరు చేయండి అన్నాడు. యేసు ప్రభు చేసిన పని ఏంటో ఇప్పుడు అక్కడ 45వ వచనంలో ఉంది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని. నువ్వు తగ్గించబడటం కాదు కావాల్సింది, ప్రాణం పెట్టడానికి నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా పర్సనల్గా నువ్వు పుట్ డౌన్ అవ్వకుండా కమిట్ అవ్వగలగా, కమిట్మెంట్తో రాగలవా? నువ్వు తగ్గించబడ్డవాడిగా చచ్చిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. పరిచారం చేసుకునేటప్పుడు నా అర్హతగా నేను వెళ్ళి దిగిపోయి చేయటం అనేది కాదు, నన్ను నేను కోల్పోవటానికి ఇష్టపడుతూ రాగలిగితే చేయగలగటం. యేసు ప్రభు చేస్తున్నటువంటి పని, అక్కడ వాళ్ళకి చెప్తున్నటువంటి పని, రెండింటికి తేడా ఉంది. మీరు ప్రముఖుడుగా ఉండాలనుకుంటున్నారా, గొప్పడుగా ఉండాలనుకుంటున్నారా? అలా అయితే మీరు ఎలా ఉండాలి? అందరికీ దాసులుగా ఉండడానికి ప్రయత్నించండి. కానీ ఈయనొచ్చి ఎలా ఉంటాడట? అనేకులకు ప్రతిగా విమోచన క్రయంగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఏమండి, పని చేయటానికి ఇష్టపడతారా, ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడతారా? ప్రాణం ఇచ్చేయబడడానికి ఇష్టపడతామా? సహజంగా ఎంతవరకు తగ్గించగలం మనం? ఇప్పుడు నేను అయ్యగారు బాగా తగ్గించుకుంటారు అని నేను ఏ పనులు చేస్తే మీకు అనిపిస్తుందో, తగ్గించుకోవటానికి నేను రాలేదు, ప్రాణం పెట్టడానికి వచ్చాను అనే స్థాయిలో నేను ఒప్పుదలతో వస్తే ఎలా ఉంటుంది? ఈ రెండింటికి తేడా మీకు అర్థమైతే యేసుప్రభు అర్థమైనట్టు. మనకు అర్హత లేక తగ్గించుకోవటం వేరు, మనకు అర్హత ఉండి తగ్గడం వేరు, ప్రాణం పెట్టడానికి వచ్చి తగ్గించుకుంటూ సిద్ధపడటం వేరు. ఆ స్థితిలో తగ్గించుకోకుండా నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు చెప్పుల దగ్గర ఉన్నాను అని నువ్వు చెప్పే మాటను చూసావా, అది అహంకారం. నేను డాక్టర్ గారినండి, నాకు ఇక్కడ వాటర్ ట్యాంక్ క్లీన్ చేయమన్నారండి అన్నాడు ఒకసారి. నేను ఒక బ్రదర్ని చర్చికి వెళ్తే, నువ్వు డాక్టర్ గారు నాకు ఎందుకు చెప్పావు అని అడిగాను. ఎందుకు చెప్పాడు చెప్పండి? ఆడు పిచ్చోడు, ఆడి వాక్యం తెలుసు అనుకుంటున్నాడు, వాడు తగ్గించుకున్నాను అనుకుంటున్నాడు. నువ్వు ప్రముఖుడిగా ఉండాలని కోరుకుంటున్నావని నాకు అర్థమవుతుంది. ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు అయితే నువ్వు అక్కడ డాక్టర్ వారు నీ ప్రాణం ఎందుకు దక్కించుకుంటావు? ప్రాణం పెట్టడానికి వచ్చుకునే స్థాయిలో తగ్గడం వేరు. అది కాకుండా నువ్వేమైనా చేసావా? నీ లోపల ఉన్నది అహంకారం. భోజనం వడ్డిస్తుంటే ఒక ఆయన పిలిచి, బ్రదరు మీరు రండి, మీరు వడ్డించండి అన్నాడు. అంటే ఆయన వచ్చి థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి ఆయన వడ్డిస్తున్నాడు. వడ్డిస్తుంటే నేను అడిగాను, చేస్తున్న ఇద్దరిని వదిలేసి మీరు ఈయన వడ్డించమంటారు ఏంటంటే, ఆయన ఎవరో తెలిస్తే మీరు లేచి నుంచుంటారు అన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇప్పుడు ఆయన గురించి, వడ్డిస్తున్న ఆయన గురించి చెప్పండి. లేచి నుంచోవాలి. నేను అదే కోరుకుంటాడు ఈయన. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు? నేను లేచి నుంచోబెట్టగలిగిన వ్యక్తిని ఇప్పుడు నేను వడ్డించడానికి వచ్చాను, నేను ఎంత తగ్గించుకుంటున్నాను అనుకుంటున్నాడు. అది కాదంట యేసుప్రభు చెప్పేది. మనలో చాలా చోట్ల ఈ యేసుప్రభు చెప్పింది కనపడదు, పై వచనాలు కనపడతాయి. ఏమని? మనకెందుకులేండి, వద్దులేండి బాబు, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు ఏంటి సార్, వద్దులేండి సార్, మనకెందుకులేండి సార్, మనం పిలవపోయిన పర్లేదండి సార్, అవి ఏమవుపోతే ఏం వద్దులేండి వదిన గారు, తగ్గించుకుంటున్నావు. నిజంగా తగ్గించుకున్నావా? ప్రాణం పోగొట్టుకోవడం తగ్గించుకున్నావా? ఇది జబదయ్య కుమారులను అడుగుతున్నాడు ఆయన. మీరు చేయగలరా? మనల్ని అడుగుతున్నాడు. ఏమని? ఓయ్ శిష్యులారా, మీరు తగ్గించుకోగలరా? అలాగా
మీ ఇంట్లో చిన్న మాట దగ్గర తేడా వస్తే ప్రాణం దక్కించుకోవడానికి కింద మీద అయిపోతారే, ఒప్పుకోలేమే, మెడలు ఉంచేస్తామే, మాట పట్టుకుని రికార్డింగ్లు చేసి ఇదిగో ఏమన్నా విను ఇను 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 చంపుతామే ఈటీవీ వాళ్ళగా, అదే టీవీ నైన్ వాళ్ళగా. అంత దుఃఖంతో నీ ప్రాణం దక్కించుకోవడానికి ప్రయత్నం చేసే నీ జీవితంలో ఏ రోజైనా ఆ తగ్గించుకునే స్థితిలోనే మరణము అనంటే, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మరణము అనే పదం వచ్చింది అంటే అటు బతకడం అని అర్థం. మళ్ళీ చెప్పండి. అంటే మళ్ళీ ఏంటి, ఎప్పటికీ చచ్చిపోయిందంటే ఏంటి అర్థం? దానిలో పచ్చి లేదు, దానిలో జీవం లేదు. కానీ 2 రకాలు ఉంటాయండి. మనం అది దగ్గర కర్రపెండలం తీసాం, కర్రపెండలం ఉంటుంది కదా, తీసిన తర్వాత ఆ కొమ్మలు నరికేసాం, పక్కన పడేసాం. చాలా రోజుల నుంచి చెప్తున్నాం బరా పొలంలో నాటంటారంటే ఎవరు నాటలే. అవి ఏంటి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి అవి తీసుకెళ్ళి మామూలుగా ఒక గోలెం ఉంటే దాంట్లో గుచ్చాం. అది నిన్న వస్తే చిగురు పట్టిస్తుంది. అది చచ్చిందా, ఎండిపోయిందా లేదా? ఎండిపోయింది. మళ్ళీ ఏమైంది? ఈ రకం కాదట ఇది. ఇప్పుడు మనం చెప్పేది ఎండిపోయి బతికిడం కాదు. ఏది విత్తనంలాగా, విత్తనాలు ఎండిపోతాయి. ఎంత ఎండిపోతే ఏంటండి జీవం ఎక్కడుందండి దానిలో? మనం కూడా అలాగ ఉండాలనుకుంటున్నాడా? సావు అనంటే, మరణము అనంటే మళ్ళీ తిరిగి లేవలేనటువంటిది ప్రాణము, రక్తమాంసాలతో ఉండే పద్ధతి అది. కాబట్టి ఆ స్థితిలోనికి మనము ఎంత ఎక్కువగా తక్కువ చేసుకునే స్థితికి మనము తక్కువ చేసుకోవడం కాక అనుమతించబడిన స్థాయికి తగ్గగలమా లేదన్నది చూడండి. అడ్మిటెడ్ పారామీటర్స్ కంటే మీరు తగ్గించుకుంటారా, అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ నువ్వు వదిలిపోవడమా, కోల్పోవడమా? నేను ఇంకా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. నా మైండ్లో మాటలు ఉన్నాయి కానీ పదాలు దొరకట్లా. అది ఎలాగో చెప్తాను. కొన్ని సందర్భాలలో మనం కొంత విలువను మన మీద మనకుంటుంది, మీ మీద మీకు విలువ ఉంటుంది. మీకు మీరు ప్రముఖులే, మీకు మీరు అందరూ ప్రముఖులే. ప్రముఖులుగా ఉండగోరేవాడు ఎలా ఉండాలట? ఎలా ఉండాలి చూడండి, అక్కడుంది 44. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. నేను ఎప్పుడు మా పాస్టర్ వాళ్ళు చెప్తూ ఉంటాను, పాస్టర్స్తో ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పోస్టర్లో ఫోటో వేశారనుకోండి, ఆయన పిలిచి మీరు వెళ్ళి వాటర్ పోయండి అంటాను. గిలగల్ ఆడిపోతారు. ఏంటి బ్రదరు, మనం ఎవరం బ్రదర్ ఇక్కడ? అదే బైబిల్ చెప్తుంది. నువ్వు ఫోటో వేసుకోగలిగినంత ప్రముఖుడు అయి ఉంటే ఏం చేయాలి? నాకు ఇలాగ అర్థమవుతుంది బైబిల్. నేను కోరుకోను, నేను ఉండాలని కోరుకోను, కానీ నా స్థాయి ఏంటి అనేది మనుషులు ఇస్తున్నారు అనుకోండి, అది తీసుకోను. బైబిల్ పద్ధతి అది. అంటే నువ్వు ప్రముఖుడుగా ఉండాలా, నువ్వు ఇంకొకటి ఉంటాడు ప్రముఖుడును, ఇంకొకడు మీలో ఎవడైనను గొప్పవాడై ఉండాలి. గొప్పోడుగా ఉండాలి అని అంటే వాడు ఎలా ఉండాలంట? అందరికీ ఇంకా పరిచారమే, ఇంకా కిందకు వచ్చేయాలంతే. అక్కడ చేసి మన పని అయిపోయింది. ఇంకా మనం ఇంక అందరికీ ఏం చేయగలం, ఎలా చేయగలం, ఎలా హెల్ప్ చేయగలం, ఎలా సాయం చేయగలం, ఎలా మరొకరికి మనం ఇంకొక రకమైనటువంటి పరిచారం చేయడానికి ఇష్టపడతాం. అది నువ్వు కోరుకునేలాగా తగ్గించబడడం కాదు, నేను డిజైన్ ఫర్ దట్ అని వదులుకోవటం కావాలి. అది లేకపోతే అహంకారం. ఆ సర్వెంట్షిప్ ఆ స్థితికి నీ మైండ్ దిగిపోగలిగితే అసలు మీకు అది పట్టింపు రాదు. నాకు ఒక ఆయన చెప్పారు, పాస్టర్ గారు చిన్న సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. సన్మానం ఎలాంటిదైనా చిన్నదేంటి పెద్దదేంటి చెప్పండి, సన్మానమే కదా అది. ఆయనకి అర్థం అవ్వలేదు అది చిన్న సన్మానం అంటే ఏం చేస్తారంట. ఈయన సార్ చిన్న షాల్వా కలిపి చిన్న దండ వేసి చిన్న బొక్క ఇచ్చి కొంచెం అలాగా అంతేనండి సార్. సో మీరు కూర్చొని నీకు చేస్తానన్నాను. ఇప్పుడు మీరు నాకు చేద్దాం అనుకుంటున్నారు, నేను మీకు చేద్దాం అనుకుంటున్నాను సార్. అయ్యో మేమేం చేసాం, మరి మేమేం చేసాం, సిలువ ఎక్కాం, మరి మేమేం చేయలేదు కదా. అంటే ప్రముఖుడుగా గుర్తించబడాలి, ముఖ్యుడిగా గొప్పవాడిగా గుర్తించబడాలి అనేటువంటి మన సెల్ఫ్ స్టేజీ ఏ చిన్న విషయాలలో మనకు ఉన్నప్పటికీ కూడా దానిలో సంతోషంగా వదులుకోగలగటం ఇష్టమైనటువంటి పని. మీ పక్క వాళ్ళకి చెప్పండి, సంతోషంగా వదులుకోగలగటం, గుర్తించబడకుండా ఉండగలగడం, ప్రముఖులం కాదు అని ఒప్పుకోగలగడం, గొప్పవారం కాదు అని చెప్పుకోగలగడం, మేము ఇలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని ఒప్పుకోగలగడం.
మీ అత్తగారు చీరలు ఇస్తున్నారు అందరికీ. ఇస్తున్నారు, పెళ్ళి అందరికి ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు. నీకు ఇచ్చారని అనుకుందో ఇవ్వకూడదని అనుకుందో ఆ కవర్ ఇవ్వలే. మెట్లు దిగిపోతున్నావు, మనసు ఎక్కడ ఉండిపోయింది? సచ్చావా బతికావా? అక్కడ సచ్చిందా బతికిందా చెప్పు నీ మనసు. ఎలా చచ్చిపోయింది? ఇవ్వలేనందుకు చచ్చిపోతుంది. నా అర్హత ఇంతే అని బతికిందా? నిజంగా కోల్పోయి, అరే ఇవ్వకపోతే ఏమైంది? నేను అర్హత కాదని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు మరిచిపోయి కాదు కావాలనే, ఇవ్వకూడదనే నాకు ఇవ్వలేదు. లెట్ ఇట్ బి, ఎంజాయ్, సంతోషించు. మీ పక్కలు చెప్పండి. నచ్చదు మీకు. నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను, వాక్యం నేనే చెప్పాను, ప్రార్థన నేనే చేశాను, ముగింపు వరకు నేనే ఉన్నాను స్టేజ్ మీద. భోజనాలు చేయడానికి వెళ్ళాం, అందరితో పాటు కూర్చున్నాను, అందరితో పాటు తిన్నాను, అందరితో పాటు వచ్చేస్తున్నాను. సందీప్కి డబ్బా ఇచ్చారు, శ్యామ్కి డబ్బా ఇచ్చారు, పాస్టర్ గారికి డబ్బా ఇచ్చారు, నాకు ఇవ్వలే. నేను కానుక తీసుకున్నాను, డబ్బా కూడా నాకు ఇవ్వలేదు. కారులోకి వచ్చేటికి 3 డబ్బాలు సౌండ్ వస్తున్నాయి, టంగు టంగు, స్టీల్ డబ్బాలు. నేను కూర్చున్నా, ఊరుకోవాలి కదా. మీ డబ్బా ఇవ్వలేదా? ఆ డబ్బా నీకు ఇవ్వకపోతే ఎలాగవుతుంది? మీరు లోపల బతుకుతాడా సస్తాడా? కోరిక ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళేంత వరకు ఎలా ఉంటుంది? నేను చాలా సంతోషంగా చెప్తున్నాను, డబ్బాల గురించి కాదు. ఏనండి, ఆడిచ్చేది ఏదైనా తర్వాత విషయం, అది అవుట్ ఆఫ్ దర్ లవ్ అండ్ కంపాషన్. అక్కడికి వచ్చేటడికి వాళ్ళకి ఏమర్థమైందంటే, మనం అన్నకి డబ్బా ఇచ్చేంత వాళ్ళమా అని వాళ్ళు అనుకుని ఉంటారు. ఇప్పుడు మీరు అలాగ అనుకోండి, మీకు ఇవ్వగలిగే స్థితిలో వాళ్ళు లేరు, అందుకు మీకు ఇవ్వలేదు. వదినా వినపడిందా? నీకు నొప్పి వస్తుంది. నువ్వు అలాగ అనుకో, ఏమనుకో, దీనికి ఏం మాయ రోగం, ఎంత పట్టుకెళ్ళిపోలేదు, ఎన్ని కార్యక్రమాలకు మనం ఎంత ఇవ్వలేదు దీనికి, అసలు కళ్ళు ఎత్తినట్టుకు పోయింది, పక్కనే ఉన్నాను కదా, పలకరించింది కదా, చూసింది కదా, అది ఎవరో దూరపు దానికి ఇచ్చింది, నేను పక్కనుంటే అసలు ఫోన్ బ్లాక్. ఇంకా అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ ఆయనకు ఉంటుంది రచ్చ. ఏంటి బాధ? ఇక్కడ చావడం అంటే ఏంటంటే, ప్రముఖుడుగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు నిన్ను నువ్వు కోల్పోవడానికి వదులుకోగలిగితే ఓకే, కానీ నేను ఆ ప్లేస్లో కూర్చోవాలని కోరుకుంటున్న జబదయ్య కుమారుల ఆశ ఏంటి అని అంటే, యేసు ప్రభువుకి సేవ చేద్దామని కాదట. అందుకంట యేసు ప్రభు ఎంత లోతుకి వెళ్ళాడు చూడండి. ఒరే, మీరు ఎక్కడ కోరుకుంటున్నారు? మీ ఇంపార్టెన్స్ ఏంటి? మీ ఐడెంటిటీ కోరుకోవడం ఏంటి? మీ ఆ గుర్తింపు కోసం మీరు పడుతున్న తిప్పలేంటి? నా పక్కన మీరు ఉండాలని కోరుకుంటున్న దాని గురించినటువంటి విలువను నీ మట్టుకు నువ్వు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తే అహంకారం వస్తుంది. నన్ను నమ్మకమైన పనివాడిగా నేనున్నానా, నన్ను రాజుల దగ్గర తెచ్చోబెడతాడు. యథార్థమైన సాక్ష్యం కలిగి ఉన్నానా, ప్రభుత్వం చేయవారుగా నిలబెడతాడు. అంతరంగము శుద్ధి కలిగి నీతి న్యాయములతో మంచి మనస్సాక్షితో ఉన్నానా, ప్రజల మధ్యలో బహుగా ప్రముఖుడిగా ఎంచబడతాను. వాక్యం చెప్తుంది. నా స్థితి దాన్ని బట్టి నన్ను లిఫ్ట్ చేస్తే ఇట్ ఈజ్ ఆనర్. నన్ను రికమెండ్ చేయండి, నన్ను అటు పెట్టరా, నన్ను తీసుకెళ్ళరా, నన్ను అక్కడ ఉంచోబెట్టండి, నాకు అది ఇవ్వండి, సిఫారసు లెటర్ ఇవ్వండి అన్నట్టు. వీళ్ళు సిఫారసు వెళ్తుంటే యేసుప్రభు డైరెక్ట్ చెప్పాడు, మీరు కిందకి రండి అని. నన్ను నేను పెంచుకునే స్థితి ఏదైనా, నాకు నేను కోల్పోలేని ఏ స్థితి అయినా అహంకార దృష్టి, గర్వహృదయమే, భక్తిహీనుల హృదయమే. కానీ దాని గురించి ఎప్పుడూ మాట్లాడకుండా ఉండగలమా? నాకు అది ఇవ్వలేదని కానీ,
చేయలేదని కానీ పట్టుకోలేదని కానీ అసలు లోపల ఒక రకమైన ఇక్కడ నేను తీసుకోలేదు, నేను పొందుకోలేదు అని చెప్పుకునే గర్వహృదయం కూడా ఉండకూడదు. నేను వదులుకున్నాను, తీసుకా ఉంచుకా, అదేంటది? ప్రభు దగ్గర సావడం అంటే అది కాదు. బైబిల్ చెప్తున్నది అది కాదు. నువ్వు వదులుకున్న గొప్పతనం గురించి కాదు, వదులుకునే తత్వంలో గొప్పతనం గురించి కావాలి. ప్రభువా నేను ఒప్పుకుంటాను. ఆ స్థితిలో నా అంతరంగంలో నుంచి సత్యము కోరుచునే దేవుని పక్షంగా నా మంచి మనస్సుతో ఎంత స్థితికి నేను కోల్పోగలనో ఆ స్థితిలో మరణానుభవానికి శిష్యుడిగా రాగలకపోతే నాకు అహంకారం వస్తుంది. ఇప్పుడు కొంతమంది వాళ్ళ తాలూకా ఉన్నాము అని మనం చెప్పుకునేటప్పుడు కొంచెం మనకి ఎలా అనిపిస్తుంది? మేము వాళ్ళ తాలూకా అనేటప్పుడు వస్తుందా? కొంచెం గుర్తింపు వస్తుందా? మేము ఎవరి తాలూకా తెలుసా, మేము ఎవరితో వచ్చామో తెలుసా, మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా. ఆ ఫీలింగు ఎవరిని బట్టి వచ్చింది? నిన్ను బట్టి వచ్చిందా, వాళ్ళని బట్టి వచ్చిందా? రిఫరెన్స్ ఎవరు? ఆ రిఫరెన్స్ దగ్గర చచ్చిపోమంటున్నాడు. నువ్వు కోల్పోయి ఆ స్థితికి తగినట్లుగా నువ్వు నిలబడు. కానీ నువ్వు సెల్ఫ్ డిగ్రేడేషన్ తెచ్చుకోకు, అది అహంకారం. వాళ్ళు తగ్గిస్తే ఓకే, నువ్వు తగ్గించుకునే ప్రవర్తనలు చేయకు. ఆ తగ్గించుకునే ప్రవర్తనలో కూడా చేయాల్సింది చేసేసి మీ కంటికి ఎక్కడ కనపడతాంలే అన్నాను, అది తగ్గించుకున్నట్ట. నీకు ఎక్కువైపోయి చేస్తున్నావా పనులు? ఆ రకంగా ఎప్పుడూ కూడా నన్ను నేను కోల్పోవటానికి నా అర్హత దేవుడు, అంతేగాని నన్ను నేను హ్యూమిలేటివ్గా చేసుకునే పని చేయకండి. అనవసరంగా దాన్ని లేనిపోయినవి తగ్గించేసుకునే స్థాయికి చేయటం బై నేచర్ ప్రవర్తించండి, అది తప్పులేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు. ఏ ప్రదేశంలో ఉన్నా ఎంత ఓపెన్గా, ఎంత హ్యాపీగా, ఎంత ప్రివిలేజ్డ్గా ఉంటారంటే వాళ్ళకి అసలు ఏమీ కోరుకోవాలన్నదు, ఏమీ కోరుకోవాలన్నదు. కానీ అలాంటి వాళ్ళని చూస్తే కోరుకునే వాళ్ళందరూ ఏడుస్తారు. ఇదేట్రా బాబు, ఏమయ్యేట్రా బాబు, అసలు మిగిలిన వాళ్ళందరికీ ఏంటి ఆ నొప్పి అదే. ఆ హెచ్చించుకునే స్వభావం ఉండడం వల్ల ఇలాంటి లేని వాళ్ళని చూసి వాళ్ళు ఓపిక పట్టలేరు, ఓర్చుకోలేరు, అక్కసు వెళ్ళవిస్తారు. దయచేసి అలాంటి తత్వంతో దేవుని సన్నిధిలో మనం అహంకారులుగా మారద్దు, అది చెడిపోతుంది నెమ్మదిగా. అది మనల్ని ఒకరోజు తగ్గించుకుని ఒకరోజు ఏమవుతుంది? తిరిగి లేచి పైకి లేచి పడిపోద్ది, అందరి మీద పడిపోద్ది, విపరీతంగా బ్లాస్ట్ అవుతుంది. అది ఎప్పుడు కూడా తగ్గించుకోవద్దు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనం, 17వ వచనం, 13, 17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మాట విని వారికి లోబడి ఉండుడి. వాడు ఎందుకు లోబడరు చెప్పండి? వాళ్ళు ఎందుకు లోబడరు? టీచబిలిటీ, లర్నింగ్, నేర్చుకోలేని తనము లోబడినొల్లని తనముగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఒరిజినల్ వెర్షన్లో ఏమంటాడంటే, వారు మీకు నేర్పించినప్పుడు నేర్చుకోలేని వారుగా ఉండకండి అని ఉంది. లోబడి ఉండి అనే పదాన్ని నేర్చుకోలేని వారుగా ఉండకండి అని ఉంది. చాలాసార్లు మనం నేర్చుకున్నట్లుంటామా, నేర్చుకోలేనట్లే ఉంటామా? చెప్పుతున్న బోధంతా దేనికి? అందుకే నేను ప్రారంభంలోనే మీకు 10 నిమిషాల సేపు నేర్చుకుని లోబడాలి అనే విషయం చెప్పడానికి కారణం అదే. లోబడి ఉండుట అనే పదం వేరు, నేర్చుకునే స్థితికి ఎదిగి ఉండటం వేరు. నేర్చుకోనొల్లని తనముతో ఉండడం కాదు. లోబడి ఉండుట అంటే చెప్పిన దాని ఉపదేశానికి తగినట్లుగా నా అంతర్యములోనికి చొచ్చుకుని పోయి నా శరీర స్వభావానికి మార్పు తెచ్చుకునేటట్టుగా నేను మార్చుకోగలగాలి. దాని యొక్క అంతరంగంలో నుంచి దానికి కావాల్సినటువంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ రూపాంతర పరిచర్య అనేది నాలో నేర్చుకోగలగాలి. నేను ఏ రోజైనా నేర్చుకోలేని తనంతో ఉన్నట్లయితే, నేను ఒప్పుకునే స్థితికి రానప్పుడు, నేను వినుటకు ఇష్టపడినప్పుడు, నేను అనుభవించుటకు ఇష్టపడినప్పుడు, నేను గుర్తించబడటానికి ప్రయాసపడకూడదు. నేను టీచబుల్గా ఉండాలి, నేను లోబడి ఉండాలి.
ఎందుకంటే దేవుని యొక్క మాట చెప్తుంది, వారు ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి నేను స్కూల్లో టీచర్గా ఉన్నాను, నేను పాఠం చెప్తున్నాను. పాఠం చెప్పేటప్పుడు టీచర్ గారికి క్లాస్ అంతా ఒకేలా కనపడతారు, కానీ లాస్ట్ బెంచ్ వాళ్ళు ప్రత్యేకంగా కనపడతారు. ఎందుకో ప్రత్యేకంగా కనపడతారు లాస్ట్ బెంచ్. ఫస్ట్ బెంచ్ ఎలా కనబడతారు వాళ్ళకి? ఇంకా స్పెషల్గా కనపడతారు. ఏంటి తేడా? క్లాస్ అంతా ఒకటేగా. ఫస్ట్ బెంచ్ వాళ్ళు టీచర్ మీద ఏం చేస్తుంటారు? నేను టీచర్, నేను టీచర్, నేను టీచర్ అని చేతులు ఎత్తుతూ ఉంటారు. వాళ్ళు అడిగిన దానికల్లా వాళ్ళు ఏదో నేర్చుకుంటూ, వాళ్ళు వింటూ, తెలియకపోతే ఆ టీచర్ చెప్పిన దానికి అథెంటికేటివ్గా ఇక చాక్ పీస్ చుట్టూ వాళ్ళ చేతులు వాళ్ళ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలా ఆలోచిస్తాడు. లాస్ట్ బెంచ్లో నువ్వు చెప్పుకుంటావా? చెప్పుకో, నోట్సే కదా రాసేస్తాం. మార్కులు రాలేదంటే కొట్టేస్తావు, కొట్టేసుకో. మండలు తిప్పే కొట్టే, చేతులు తిప్పే కొట్టే, ఏముండదు. మరి ఏం జరుగుద్ది తేడా? టీచర్కి నేర్చుకునేవాడంటే టీచర్కి ఎక్కువ ఇంట్రెస్ట్, ఆసక్తి, ఇష్టం, ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం. నేర్చుకుంటూ వృద్ధిలోకి వస్తున్నప్పుడు, ఆ మార్కులు పెంచుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. అందుకే మీకు బోధించున్నటువంటి ఆ బోధకుడు లేక ఆ నాయకుడు ఏది మీకు బోధిస్తున్నా దేవుని ద్వారా జరుగుతున్నటువంటి ఆ ఉపదేశం కాబట్టి, ఆ దేవుని మాట ద్వారా వచ్చినటువంటి ఆ నాయకులు ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసిన వారు ఉంటారు? నమ్మకమైన కాపరిగా ఉండి మీ ఆత్మలకు దేవునికి లెక్క ఒప్పచెప్పవలసిన వారుగా ఉంటారు. కాబట్టి వారు ఆ పని చేసేటప్పుడు మీరు నేర్చుకునేవారుగా ఉండండి, నేర్చుకునేవారుగా మారండి. ఉపదేశకుడు ఆత్మీయమైనటువంటి విషయాలు, మీ ఆత్మల గురించి, మీ కుటుంబం గురించి, మీ స్థితిగతుల గురించి, మీ పరిస్థితుల గురించి భారం కలిగిన వాడుగా ఉంటాడు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీ కుటుంబానికి రాకపోయినా, మీ ఇండ్లను దర్శించకపోయినా, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, కుటుంబాలను బట్టి ప్రతి ఒక్కరికి వెళ్ళి కూర్చుని ఇంకా టైం ఇవ్వకపోయినా, కాపరిగా వారి యొక్క స్థితిగతులుగా తన గొర్రెల యొక్క స్థితిగతులన్నీ కూడా ఎరిగిన వాడై ఆత్మలో కనిపెడుతూ, ప్రార్థిస్తూ, భారంగా, యోగ్యంగా దేవుని సన్నిధిలో ఉంటాడు. అయితే నేర్చుకుంటున్న దాన్ని మీరు చెయ్యలేదనుకోండి, చెయ్యకుండా ఉన్నామనుకోండి, దాని రెసిప్రోకల్ రియాక్షను కాపరి మీద ఎలా ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తా. కాపరి ఒక వాక్యాన్ని చూపించి, వాక్యానుసారమైన జీవితాన్ని చూపించి, ఇది క్రమము, ఇది అక్రమము, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది నీతి, ఇది అవినీతి, ఇది ఆత్మ, ఇది లోకము, ఇది శరీరము, ఇది పరిణితి అని పరిశుద్ధత అని చెప్పాడు అనుకోండి. దీనికి తగినట్లుగా సంఘములో వింటున్నటువంటి వారు నేర్చుకుని దానిని అభ్యాసాత్మకంగా చూపించారనుకోండి, అప్పుడు నాయకుడు ఎలా ఉంటాడు? ప్రభువా, నేను చెప్పిన దానిని నీ గొర్రెలు విన్నాయి, నీ స్వరం విన్నాయి, వారు ఖచ్చితంగా వాటిని కొనసాగిస్తున్నారు, కాబట్టి నువ్వు వాటిని కాయు, వాటిని మేపుతున్నాను, నువ్వు కాయి, నేను వాటిని కాస్తున్నాను, నువ్వు కాపు చేయి, బలపరచని వారితో సంతోషంగా ఉంటాడు. ఇక్కడ చెప్పిందంతా విని జాగ్రత్తగా ఒప్పుకొని గచ్చిగా తలలోపి ఆమెనంటే గట్టిగా అరిసి వెళ్ళి మీకు నచ్చింది చేశారనుకోండి, ఏమవుద్ది? సంతోషంగా చేయడం అవుద్దా? అయితే సంతోషింపచేసే పద్ధతులు రెండు రకాలుగా మారినాయి ఇప్పుడు ఈరోజు లోకంలో. నేను చెప్పాను, మనం దేవుని వాక్యానుసారము వివాహం జరిగించుకునే పద్ధతిలో పరిశుద్ధంగా, వివాహం అనేది ఆత్మీయ జీవితపు తరపు నాంది. ప్రారంభమే కరెక్ట్గా ఉండాలి. ప్రారంభంలో లోకమాలిన్యతను కలపకూడదు, లోకానుసారమైన ఐహిక విచారాలు చొప్పించకూడదు, లోక సంబంధమైన మర్యాదలు దోర్చకూడదు. అలా యవ్వన కాలపు జీవితం తరానికి ప్రారంభంగా మారుతున్నారు. పరిశుద్ధంగా దాన్ని కొనసాగింపచేయండి అని చెప్పాం. వెళ్ళేటప్పటికి ఇంటంతటికి మామిడి తోరణాలు కట్టి, పువ్వులతో చక్కగా అలంకరించి, గుమ్మాలకు పసుపులు కుంకాలు రాసి, పెద్ద నేరేడు కొమ్మ అక్కడ పాతి ఉంది. ఏంటండి అని అడిగితే, దేని దాందే బెదరంది. దేని దాంది అంటే ఇప్పుడు నేనేమవ్వాలా? అందుకని ఏం చేసిందంటే, పెద్ద కవర్లో 100 రూపాయల కట్టలు 2 పెట్టి, అయ్యగారు మిమ్మల్ని సంతోషం చేయకపోతే మాకు బాధ అండి అంది. ఇప్పుడు సంతోషం కాయడం అంటే అదే, ఏది ఈ వచనం ప్రకారం, ఈ వచనమే చెప్పింది, మమ్మల్ని కాసే మీరు సంతోషంగా ఉండకపోతే మాకు బాధ అండి అంది. నీ కట్టలకు సంతోషపడాలా? కట్టడకు సంతోషపడాలా? దేనికి సంతోషపడాలి నీ నాయకుడు? సో ఇప్పుడు అక్కడ కట్టలకు ఏమవుద్ది? పోన్లే, ఇచ్చింది కదా పెద్ద కట్ట,
దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ ప్రార్థనలో మళ్ళీ దీవించడమే. అంటే ఆ సంతోషంగా నేర్చుకున్నది ఎక్కడ చూపిస్తాం? క్రియాత్మకంగా జరిగే సందర్భాల్లోనే కదా. భక్తి మీరు ఎప్పుడు ప్రదర్శించగలరు చెప్పండి? మీరు ఇలా కూర్చున్నప్పుడా? సంఘంలోకి వచ్చి వాక్యం వింటే మీరు ఎప్పుడు ప్రవర్తిస్తారో మాకు ఎప్పుడు తెలుస్తుంది? క్రియాత్మకమైన పనులు జరిగినప్పుడే. ఆ ప్రధాన కాపరి ఆనందించగలిగేటప్పుడు, నీ కాపరి ఆనందించగలిగేటప్పుడు నువ్వు గర్వంగా చేసావనుకోండి, దుష్టహృదయంతో చేస్తున్నావు అనుకోండి, అది భక్తిహీనుల యొక్క మార్గం కదా. మరి మీరు వర్ధిల్లితే క్షేమమా నష్టమా? వాక్యానికి అవిధేయులై నేర్చుకునే స్థితికి లోబడక, ఒప్పుకోక, మీకు నచ్చినట్లుగానే మనం అన్నింటినీ కలిపి చెరిపేసుకుంటూ విశ్వాసంతో ఉన్నామని అనుకుంటే నాయకుడు ఆనందంగా ఉంటాడా? దేవుడు సంతోషిస్తాడా? సంతోషింపచేసే క్రమమేనా అది? కానీ అక్కడ చెయ్యకపోతే వాళ్ళు సంతోషపడరే. మీ పరివారం ఉంది కదా, మీ స్వజనం ఉన్నారు కదా, వాళ్ళు ఒప్పుకోరే. నువ్వు ఒక్కదానివే దేవుడు నమ్ముకున్నావు ఏంటి? అలా పాస్టర్ గారు అలాగే చేస్తాడు, ఈయనొక్కడే మరీ అటమతం, ఈయనొక్కడే మరీ విపరీతం, ఈయన అన్నీ మీరు ఇలాగే చేస్తారు, నేను అందుకే మా పాస్టర్ని తీసుకొచ్చేస్తానన్నాను. అదేంటది? మీరు నేర్చుకునే కాపరెవడు? అందుకే అల్లా పాస్టర్ వచ్చేస్తాడండి. ఎవడకాడు వచ్చేస్తాడు సంచేసుకుని, ఎందుకు రాడు? నువ్వు పెట్టే కాజాకి లడ్డూకి పరుగులెత్తి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో విశ్వాసంతో నేర్చుకునే స్థితిని బట్టి నీవు నీ హృదయంలో అంతరంగంలో ఆ రకమైనటువంటి అహంకార మనసు ఉందో లేదో చూసుకో. వినను, నేర్చుకోను, లోబడను, చెప్పిన చెయ్యను, నాకు అనవసరం, నేను నిన్ను వదలను. ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు? క్రమము చేయవారులారా నా వద్దకు రండి అంటాడా? నా దగ్గర నుంచి పొండి అంటాడా? అక్రమం చేయవారులారా. సో తెలుసు ఏ దొంగోడు దూరిపోలేదా లాస్ట్లో? మరి దీనికి ఇదో లాజిక్. దొంగోడు దూరిపోవడానికి సిలువ ఎక్కాడు, పక్కన ఎక్కుతావా? మరి నువ్వు ఎక్కవే. నువ్వు ఎక్కితే మొన్న ఒక ఆయన అడిగాడు, దొంగోడికి రక్షణ లేదు కదా అని. అంటే నువ్వు కూడా సిలువ మీదకి వెళ్ళాక రక్షణ అక్కర్లేదు, ఏ ఊరికమ్మ మీదకి వెళ్ళి కూడా ఏసయ్య అని అడుగు తీసుకెళ్ళిపోతాడాను. సచ్చే ముందు నువ్వు అక్కడికి వెళ్ళడానికి, నువ్వు నీటిలో మునగడానికి, యేసుప్రభువా నేను రక్షకుడని ఒప్పుకోవడానికి ఏమి ఉండవు అక్కడ. ఆ టైంలో నీ మనస్సాక్షితో, నీ అంతరంగంలో, నీ హృదయంలో నుంచి ఒప్పుకోలు కనబడుతుంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మరి ఇప్పుడు కాలమంతా బాగుండి సజీవులంగా ఉండి ఒప్పుకోకపోతే ఎట్లా? చెప్పిన దానికి లోపడకపోతే ఎట్లా? నేర్చుకోకపోతే ఎట్లా? పనులు మార్చుకోకపోతే ఎట్లా? అలవాట్లు సిద్ధపడకపోతే ఎట్లా? ఇవన్నీ కూడా మార్చుకోనొల్లని తనము, విననొల్లని తనం కూడా అహంకారమేనటండి. నాకు తెలీదా? అందరూ అలాగే చెప్తారా? మాకు తెలీదా? నాకు తెలుసులే. నేర్చుకోనొల్లని. అందుకే అక్కడ ఆయన మాట అంటాడు, అది లోబడిండు అనే పదానికి మీరు ఆ పక్కన రాసుకోండి. దాన్ని నేర్చుకొనుటకు సిద్ధముగా ఉండుట అన్నది, నేర్చుకుని వారముగా ఉండాలి అన్నది మూలవాక్యం. సో ఆ టీచబుల్ లైఫ్ స్టైల్ని ఎవ్రీ టైము నాకు తెలియకపోతే అడుగుతాను, తెలుసుకుంటాను, చెప్పింది వింటాను, అర్థం చేసుకుంటాను, అనుసరిస్తాను, దాని ప్రకారం నన్ను నేను లోబరుచుకుంటాను, దానిలో నేను ఎలా ఉండాలో అంత ఆనందాన్ని అనుభవిస్తాను అనే స్థితికి మనం ఎక్కువగా సిద్ధపడాలి. జాగ్రత్త. ఈ 5 లక్షణాలు ఎప్పుడూ కూడా మన విశ్వాస జీవితంలో చాలా ప్రమాదకరంగా నడవబోతాయి. మొట్టమొదటిది, హెచ్చింపు కోరుకుంటున్నానా? రెండవది, నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నానా, ప్రకటించుకుంటున్నానా? మూడవది, మంచి వివరణగా ఇవ్వాలని నా గురించి నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా? నెంబర్ 4, నేను నాకు తెలియకుండానే, అంటే దేవుని ఎదుట తగ్గింపు కాక నాకు నేనుగా ఏమైనా తెలివిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా? నెంబర్ 5, నాకు నేను నేర్చుకోకుండా ఉండగలిగే స్థితిలో నేను ఏమైనా ఉండిపోతున్నానా? ఈ 5 లక్షణాలు నీలో ఉన్నట్లయితే, 5లో కనీసం ఒకటి ఉన్నప్పటికీ కూడా నీకు అహంకారం పుష్కలంగా ఉంది. ఈ మిగిలిన అన్ని లక్షణాలు నిండిపోయిన తర్వాత బయటకు వస్తాయి, కానీ ఈ అహంకారం నిండకముందే బయట ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బయటే ఉంటుంది. ఈ అహంకారం కనపడదు బయటికి, కానీ బయటికి చూపించేస్తూ ఉంటుంది, బయటికి ఎక్స్పోజ్ చేసేస్తూ ఉంటుంది. సో మనం లోపల లేదన్నట్లుగా ఉంటాం. దయచేసి ఇలాంటి చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి ఈ అహంకారం అనేది మన అంతరంగంలో నుంచి ఎక్కడా లేకుండా, మనకు లేకపోతే మన పిల్లలకు రాదు, మనకుంటే మన పిల్లలకు వచ్చి తీరిపోద్ది అంతే. ఎప్పుడైనా చూసుకోండి, ఎంత బాగా నేర్పినా అవుట్పుట్ చక్కగా రాకపోవచ్చు, కానీ కొన్ని మనం ఏమీ చేయకుండానే పిల్లలకు వచ్చి చెడ్డ లక్షణాలు నేర్పనవా? ఈ అహంకారం అనేది మనలో వాళ్ళు చూసుకుంటూ అలా వచ్చేస్తుంది అంతే, తెచ్చేసుకుంటారు వాళ్ళు. మనకి ఎంత ప్రయాసపడినా అది బయటికి రావు. కాబట్టి ఇది ఒక్కటే చెడ్డ లక్షణం, మనకు తెలియకుండా కూడా మన నుంచి నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ అయిపోతుంది. చాలా హ్యూమిలిటీగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాడిలో మాత్రమే ఈ రూపాంతర పరిచర్యలో కనపడేది అహంకారం కలవడం. ప్రార్థన చేద్దాం.